బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరికొన్ని గంటల్లో అద్భుతం జరగబోతుంది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కానిది భారత్ ఇస్రో సాధ్యం చేయబోతుంది. ఇవాళ చంద్రుడిపైకి చంద్రయాన్ దిగనుంది. ఈ టైంలో మార్పు లేదని, అంతా సవ్యంగా సాగుతుందని, ఆల్ ఈజ్ వెల్ అని ఇస్రో ప్రకటించింది. జూలై 14న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రారంభమైన చంద్రయాన్ 3 ప్రయాణం ఎన్నో కీలక దశని దాటుకుంటూ ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ సాయంత్రం 6:04 జాబిలి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది. చంద్రయాన్ 2 ల్యాండింగ్ సమయంలో వైఫల్యం కావడంతో ఈసారి ఆ పరిస్థితి తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి ఉపరితలంపై దిగే అద్భుతమైన అరుదైన దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూపించేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. చంద్రుడిపై దిగే ప్లేస్ ను ఇస్రో ఫైనల్ చేసింది. చంద్రుడి ఉపరితలం చాలా కఠినంగా ఉంటుందని, పెద్ద పెద్ద పర్వతాలు కూడా ఉన్నట్లు ఇస్రో వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో -300 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదవుతుందని తెలిపింది. గురుత్వాకర్షణ శక్తి చంద్రుడిపై ఉందని, దీంతో శాటిలైట్ ను సురక్షితంగా దించడం ఎంతో సవాల్ కూడుకున్న విషయంగా అభివర్ణించింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకుని చంద్రుడికి అడుగు దూరంలో వచ్చామన్న ఇస్రో సెండింగ్ చేసి తేలుతామనే ధీమా వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం ప్రజ్ఞాన్ రోవర్ తో కూడిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి చుట్టూ 25 కిలోమీటర్లు 134 కిలోమీటర్ల కక్షలోకి పరిభ్రమిస్తుండగా ఈ కక్ష నుంచే విక్రమ్ ల్యాండర్ ఈ సాయంత్రం 6:04 చంద్రుడి ఉపరితలంపై దిగే క్లిష్టమైన ప్రక్రియను ఇస్రో చేపట్టనుంది. ల్యాండర్ మాడ్యూల్ ను సెకనుకు 1.68 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా చేసి ఇవాళ సాయంత్రానికి ల్యాండ్ చేయాల్సి ఉంది. అంటే చివరి 17 నిమిషాలే అత్యంత కీలకం. దీన్నే 17 మినిట్స్ ఆఫ్ టెర్రర్ అని పిలుస్తున్నారు. చివరి దశ అంతా స్వయంచాలకమే. అంటే ఇస్రో పర్యవేక్షణ, నియంత్రణ ఉండదు. ఎప్పుడు ఇంజన్ మండించాలి, ఎప్పుడు ఎక్కడ దిగాలి అనేది పూర్తిగా ల్యాండర్ మాడ్యూల్ స్వయంగా నిర్ణయించుకుంటుంది. ల్యాండర్ వేగాన్ని తగ్గించుకొని ల్యాండింగ్ ప్రదేశాన్ని గుర్తిస్తుంది. ల్యాండింగ్ ప్రదేశం చదునుగా ఉండేటట్టు చూసుకుంటుంది. ఇంజన్ ను స్వయంగా మండించుకుంటుంది. పరిస్థితులు అన్ని అనుకరించి వాతావరణం కూడా సహకరిస్తే అనుకున్నట్టుగానే చంద్రయాన్ 3 సేఫ్ ల్యాండింగ్ పూర్తవుతుంది.
ఒకవేళ ఏదైనా కాని పరిస్థితుల్లో అమంతరాలు ఎదురైనా వాతావరణం అనుకూలించకపోయినా సేఫ్ ల్యాండింగ్ ప్రక్రియ వాయిదా పడనుంది. మరోసారి ఈ నెల 27న ల్యాండ్ నించనున్నారు. చంద్రయాన్-3 మిషన్ లోని ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ ఇస్తున్న కొన్ని చిత్రాల వీడియోలను ఇస్రో విడుదల చేసింది. ఈ వీటికి 70 కిలోమీటర్ల ఎత్తు నుంచి తీసిన ఫోటోలను వెల్లడించింది. చంద్రయాన్-3 ల్యాండింగ్ పై దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచ అంతర్జాతీయ సంస్థలు అన్ని కూడా ఇస్రో వైపే చూస్తున్నాయి. అటు రష్యా అత్యుత్సాహంతో ప్రయోగించిన లూనా 25 వైఫల్యం కాగా భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 సక్సెస్ ను చేరుతుందా అనే దానిపై ఫోకస్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూసినా మరికొన్ని గంటల్లో అద్భుతం జరగబోతుంది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కానిది భారత్ ఇస్రో సాధ్యం చేయబోతుంది. ఇవాళ చంద్రుడిపైకి చంద్రయాన్ దిగనుంది. ఇక ఈ టైంలో మార్పు లేదని, అంతా సవ్యంగా సాగుతుందని, ఆల్ ఈజ్ వెల్ అని ఇస్రో ప్రకటించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజ్, చెప్పండి, మరికొద్ది గంటల్లో చంద్రుడిపైకి విక్రమ్ దిగనుంది. ఈ నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? మొత్తానికి 140 కోట్ల మంది భారతీయుల ఆశల్ని తీసుకెళ్తూ ఏదైతే చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతంగా జూలై 14న ఇక్కడ నుండి బయలుదేరింది. ఈ రోజున సాయంత్రం, అంటే ఒకవేళ వాతావరణం అనుకూలిస్తే, ముఖ్యంగా అక్కడి పరిస్థితి కనుక గమనిస్తే, మన ఏదైతే భూమి మీద ఉండే గురుత్వాకర్షణ శక్తి కంటే 6 రెట్లు తక్కువగా ఉంటుంది. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ల్యాండింగ్ ప్రక్రియ అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ. రెండో విషయం, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఎక్కువగా రాళ్ళు, ఇతర అంటే పర్వతాలు లాంటి ప్రదేశాలతో కూడుకుంది. ఇప్పటివరకు వాటర్కి సంబంధించి ఎటువంటి పూర్తి స్థాయి సమాచారం లేకపోతే కూడా ఏదైతే అక్కడ ల్యాండింగ్ ప్రక్రియ ఉందో దాన్ని విజయవంతంగా నిర్వహించడానికి పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. చివరి 20 నిమిషాలు చాలా కీలకం. చంద్రయాన్ రెండో ప్రాజెక్ట్ లో విఫలమైంది అక్కడే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ గ్రావిటీని కనుక సరిగ్గా పోతే, అక్కడ ఉన్నటువంటి నేల స్వభావాన్ని కనుక గెస్ చేయలేకపోతే ఖచ్చితంగా లక్ష్యం ఉంది. ఇందుకే ఈసారి ఏం చేశారంటే, గతంలో భిన్నంగా ఈసారి తమిళనాడులోని ఒక ప్రాంతంలో ఎక్కడైతే ఇస్రోకి సంబంధించి ల్యాండ్ ఉందో, అంటే అక్కడ ఉన్నటువంటి రాళ్ళు ఉన్నాయో, అటువంటి శిలాజాలు ఉన్నటువంటి ప్రాంతం నుండి పూర్తి స్థాయిలో అక్కడ మట్టిని సేకరించి, అక్కడి శిలాజాలని సేకరించి, ఇవన్నీ కూడా అంటే కొన్ని కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడి ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ శిలాజాలను సేకరించి అక్కడ ఒకసారి ప్రయోగాత్మకంగా పరిశీలించడం జరిగింది. దాన్ని బట్టే అంచనాకు వచ్చారు. ఎందుకంటే ఇక్కడ శిలాజాలు దాదాపుగా 99% చంద్రుడిపై ఉన్నటువంటి శిలాజాలతో సరిపోతాయి. సో ఇక్కడ రెండో విషయం గమనిస్తే, భారతీయ అంటే ఇస్రో చేపట్టినటువంటి ప్రక్రియ అత్యంత చౌకైనది. ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి థియరీ ఏదైతే ఉందో, అంటే మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా ఇక్కడ గతంలో వాడినటువంటి భిన్నంగా కక్షలోకి ప్రవేశపెట్టడానికి గురుత్వాకర్షణ శక్తి ఏదైతే ఉందో దానికి అనుకూలంగా వెళ్లే విధంగా అందుకే ఇంత సమయం తీసుకుంది. జూలై 14 నుండి ఇప్పటి వరకు సమయం పట్టింది. ఒక 50 ఏళ్ల కిందట రష్యా కేవలం జూన్లోనే అక్కడ చేరగలిగే పరిస్థితి ఉంది. కానీ అప్పుడు జరిగినటువంటి ఖర్చు కొన్ని వేల కింద వస్తుంది. కానీ ఇండియా మాత్రం అతి తక్కువ ఖర్చు అక్కడ అడుగు పెట్టబోతుంది. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇది కనుక విజయవంతమైతే 4వ దేశంగా ఇండియా రికార్డు సృష్టిస్తుంది. అయితే ఇండియా ఇక్కడ ఒక డిఫరెంట్ ప్లేస్ ఎంచుకుంది, ధ్రువం. ఇది కనుక విజయవంతమైతే ఖచ్చితంగా అనేక దేశాలు ఇండియా వైపు, ఎందుకంటే ఇప్పటికే ఈ స్పేస్ నాలెడ్జ్ సంబంధించి, సైన్స్ కి సంబంధించి అంశంలో ఇండియన్ శాస్త్రవేత్తలు చాలా అడ్వాన్స్ ఉన్నారు. అది కూడా అతి తక్కువ ఖర్చులో ఉపగ్రహాలని వాతావరణ ఖర్చులకు పంపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో
అనేక దేశాలకు ఇండియా ఒక దిక్సూచిగా మారనుంది, గైడెన్స్ ఇవ్వనుంది. రానున్న రోజుల్లో దీని ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈసారి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతి సెకండ్ కూడా ఆ, సరిగ్గా ప్లాన్ చేశారని చెప్పవచ్చు. ఈసారి జరగనున్నటువంటి ఈ ప్రక్రియ కనుక విజయవంతం అయితే ఖచ్చితంగా ఇది ఇస్రోకి చాలా పెద్ద సక్సెస్ గా అవుతుంది. 3 దేశాల తర్వాత 4వ దేశంగా రికార్డు సృష్టిస్తుంది. రానున్న రోజుల్లో అంటే ఇప్పుడు చంద్రయాన్ ఏదైతే ఉందో అలాగే రానున్న రోజుల్లో సూర్యయాన్ చేపట్టనుంది. సో అంతరిక్ష రంగంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ 2 దేశాల ఆధిపత్యాన్ని చైనా బీట్ చేసింది. ఈసారి చైనా కంటే కూడా అతి తక్కువ ధరలో ఇండియా అంతరిక్ష రంగంలో దూసుకెళ్తోంది. ఈ రోజు సాయంత్రం జరిగే ఈ 6-4 జరిగేటువంటి ఈ ల్యాండింగ్ ప్రక్రియని చూడడానికి లైవ్ ని కూడా ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో ఉన్నటువంటి భారతీయులు దీనికోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఇస్రో శాస్త్రవేత్తలకు నిజం చెప్పాలంటే వారి 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 పరిస్థితి చాలా టెన్షన్ గా ఉంది. గతంలో కంటే కూడా ఈసారి జరిగినటువంటి ఈ ప్రక్రియని ఎట్టి పరిస్థితుల్లో విజయవంతం చేయాలని వారు భావిస్తున్నారు. కానీ చివరి క్షణాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి మిషన్, అక్కడ ఉన్నటువంటి ల్యాండర్ ఆధారంగా ఉంటుంది కాబట్టి, అక్కడ ఉన్నటువంటి నేల స్వభావాన్ని బట్టి ఉంటుంది కాబట్టి రైట్ రాజ్, థ్యాంక్ యూ. జూలై 14న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రారంభమైన చంద్రయాన్-3 ప్రయాణం ఎన్నో కీలక దశల్ని దాటుకుంటూ ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది. అయితే ఇవాళ సాయంత్రం 6:04 జాబిలి దక్షిణ ధ్రువం వైపు అడుగుపెట్టనుంది. చంద్రయాన్-2 ల్యాండింగ్ సమయంలో వైఫల్యం కావడంతో ఈసారి ఆ పరిస్థితి తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి ఉపరితలంపై దిగే అద్భుతమైన అరుదైన దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూపించేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇక చంద్రుడిపై దిగే ప్లేస్ ను ఇస్రో ఫైనల్ చేసింది. చంద్రుడి ఉపరితలం చాలా కఠినంగా ఉంటుందని, పెద్ద పెద్ద పర్వతాలు కూడా ఉన్నట్లు ఇస్రో వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో -300 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదవుతుందని తెలిపింది. గురుత్వాకర్షణ శక్తి చంద్రుడిపై ఉండదని, దీంతో శాటిలైట్ ను సురక్షితంగా దించడం ఎంతో సవాల్తో కూడుకున్న విషయంగా అభివర్ణించింది. అయితే గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుని చంద్రుడికి అడుగు దూరంలో వచ్చామన్న ఇస్రో సేఫ్ ల్యాండింగ్ చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం ప్రజ్ఞాన్ రోవర్ తో కూడిన విక్రమ్ ల్యాండర్ ప్రస్తుతం చంద్రుడి చుట్టూ 25 కిలోమీటర్ల 134 కిలోమీటర్ల కక్షలో పరిభ్రమిస్తుండగా ఈ కక్ష నుంచే విక్రమ్ ల్యాండర్ ఈ సాయంత్రం 6:04 చంద్రుడి ఉపరితలంపై దిగే క్లిష్టమైన ప్రక్రియను ఇస్రో చేపట్టనుంది. ఇక ల్యాండర్ మాడ్యూల్ ను సెకనుకు 1.68 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా చేసి ఇవాళ సాయంత్రానికి ల్యాండ్ చేయాల్సి ఉంది. అంటే చివరి 17 నిమిషాలే అత్యంత కీలకం. దీన్నే 7 minutes of
టెర్రర్ అని పిలుస్తున్నారు. చివరి దశ అంతా స్వయం చాలకమే, అంటే ఇస్రో పర్యవేక్షణ నియంత్రణ ఉండదు. ఎప్పుడు ఇంజన్ మండించాలి, ఎప్పుడు ఎక్కడ దిగాలి అనేది పూర్తిగా ల్యాండర్ మాడ్యూల్ స్వయంగా నిర్ణయించుకుంటుంది. ల్యాండర్ వేగాన్ని తగ్గించుకుని ల్యాండింగ్ ప్రదేశాన్ని గుర్తిస్తుంది. ఇక ల్యాండింగ్ ప్రదేశం చదునుగా ఉండేటట్టు చూసుకుంటుంది. ఇంజన్ ను స్వయంగా మండించుకుంటుంది. పరిస్థితులు అన్ని అనుకూలించి వాతావరణం కూడా సహకరిస్తే అనుకున్నట్టుగానే చంద్రయాన్-3 సేఫ్ ల్యాండింగ్ పూర్తవుతుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మనం చూసుకున్నట్టయితే మరికొద్ది గంటల్లో చంద్రుడిపైకి విక్రమ్ దిగనుంది. ఈ నేపథ్యంలో లాస్ట్ 17 నిమిషాలే కీలకమని ఇస్రో చెప్పింది. అసలు లాస్ట్ 17 నిమిషాల్లో ఏం జరుగుతుంది? రైట్ వెన్నెల చూస్తున్నాం కదా, చంద్రయాన్-3 దీని మీద మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తుంది సేఫ్ ల్యాండింగ్ కావాలని చెప్పేసి. ఎందుకంటే చంద్రయాన్-2 మనకి ఏదైతే అనుభవం నేర్పించిందో ఆ అనుభవం నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు చాలా నేర్చుకున్నారని చెప్పొచ్చు. ఈసారి సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రతి దాన్ని కూడా చేపట్టారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ రోజు నిర్ణయించిన సమయం ఏమైతుందో 5:45 సేఫ్ ల్యాండ్ అయ్యేలా అన్ని ప్రయత్నాలు కూడా ఇస్రో చేస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక అక్కడ ఉన్న వాతావరణం అవన్నీ చూసుకుంటే 6:04 ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇస్రో నుంచి తాజా సమాచారం వస్తుంది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక చివరి 18 నిమిషాలే చాలా కీలకము, క్రూషియల్ అన్నమాట. దాన్నే టెర్రర్ టైం అంటారు. సో ఈ 18 నిమిషాలు కూడా చాలా అంటే మొత్తం కూడా చంద్రయాన్-3 తన పరిధిలోనే ఉంటుంది. మొత్తానికి చూసుకుంటే కనుక 30 కిలోమీటర్లు, అంటే దీనికి ఒకసారి టెక్నికల్ గా మనం చూసుకుంటే కనుక చంద్రయాన్-3 ప్రయాణము 6000 km/h ప్రస్తుతం ప్రయాణిస్తుంది. దాన్ని 30 కిలోమీటర్ల కక్షలు, అంటే చంద్రుని కక్ష నుంచి 30 కిలోమీటర్ల దూరంలో తీసుకురాబడుతుంది. ఆ తర్వాత ఆ వేగాన్ని 11:30 నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత, అంటే 6000 km/h 11 కిలోమీటర్లు 11:30 నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత 1500 km/h తగ్గించాల్సి వస్తుంది. అంటే ఈ 11:30 నిమిషాల్లో దాని వేగాన్ని 6000 నుంచి 1500 km/h తగ్గించాల్సి వస్తుంది. ఆ తర్వాత అక్కడ చూసుకుంటే కనుక దానికి, అంటే ఈ 30 కిలోమీటర్ల నుంచి ఏదైతే 11:30 నిమిషాలు ప్రయాణం చేసిందో అక్కడ దాదాపుగా 700 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ దాని ఎత్తు ఏదైతుందో చంద్రుని మీద దిగే ఎత్తు తగ్గుతూ వస్తుంది. 1500 km/h వచ్చిన తర్వాత ఆ తర్వాత 216 km/h తగ్గించాల్సి ఉంటుంది. ఇట్లా మొత్తంగా చూసుకుంటే కనుక ఈ 3 నిమిషాలు, అంటే చివరికి 11:30 నిమిషాలు, ఆ తర్వాత మరో 3 నిమిషాలు ప్రయాణం చేస్తే కనుక అప్పుడు 800 మీటర్స్, అంటే చంద్రునికి అదేవిధంగా చంద్రయాన్కి మధ్య ఉండే దూరం. సో ఈ వేగాన్ని తగ్గించుకుంటూ రావడం వచ్చే క్రమంలోనే ముందుగా 4 ఇంజన్లు పనిచేస్తాయి. ఆ తర్వాత 1500 km/h వచ్చినప్పుడు కేవలం 2 ఇంజన్లు మాత్రమే పనిచేస్తాయి. ఆ తర్వాత చంద్రయాన్ తనంతట తాను పూర్తిగా నియంత్రించుకోవాల్సిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడంతా కూడా ఇక్కడ ఇస్రో శాస్త్రవేత్తల చేతుల్లో ఏమి ఉండదు. ఎందుకంటే చంద్రయాన్ తనకు తానుగా ల్యాండ్ అవ్వడానికి, విక్రమ్ ల్యాండర్ ఏతుందో తనకు తానుగా ల్యాండ్ అవ్వడానికి సేఫ్ జోన్ చూసుకోవాల్సిన ఆ బాధ్యత ఆ చంద్రయాన్ మీదనే ఉంటుంది. కాబట్టి ఇస్రో శాస్త్రవేత్తలు ఆ సమయంలో ఏదైతే చివరి 4-5 నిమిషాలు ఏతుందో ఇస్రో శాస్త్రవేత్తలు చాలా చాలా కీలకంగా భావిస్తుంటారు. ఎందుకంటే ఇక్కడే విక్రమ్ ల్యాండర్ సేఫ్ గా తన ల్యాండ్ ను చూసుకుని ల్యాండ్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఇస్రో శాస్త్రవేత్తలు అయితే చాలా హోప్ గా, అంటే కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. ఖచ్చితంగా చంద్రయాన్-2లో జరిగిన మిస్టేక్స్ ఇక్కడ జరగకుండా పూర్తి స్థాయిలో విక్రమ్ ల్యాండర్ సేఫ్ గా ల్యాండ్ అయ్యే విధంగా డిజైన్ చేయబడ్డది. అదేవిధంగా ఇంజన్లు కూడా అమర్చామని చెప్పేసి కూడా శాస్త్రవేత్తలు చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మొత్తానికి 5:45 అనుకునే సమయం ఏతుందో అది కాస్త కొన్ని నిమిషాలు పెరిగి 6 గంటల తర్వాతనే సేఫ్ ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఇస్రో నుంచి వస్తున్న సమాచారం. ఇక మొత్తానికి చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా కూడా దేశ ప్రజలందరూ కూడా ఈ ఇస్రో పంపించిన చంద్రయాన్-3 విజయవంతం కావాలని చెప్పేసి కూడా ప్రత్యేక పూజలు, ప్రార్థనలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఖగోళ శాస్త్రవేత్తలు అయితే ఎప్పుడెప్పుడు ఈ ల్యాండింగ్ జరుగుతుందా అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అన్ని స్కూల్స్, అంటే ముఖ్యంగా చూసుకుంటే కనుక స్కూల్ పిల్లలకందరూ కూడా చాలా ఆతృత, ఉత్సాహం ఎక్కువగా ఉంది. దీని మీద చూడాలని చెప్పేసి, ఏ విధంగా పోతుందనేది కూడా విద్యార్థులు చూడాలని చెప్పేసి కూడా నేరుగా ఈ ఇస్రో ఇస్తున్న లైవ్ ద్వారా చూసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే ప్రపంచంలోనే ఈ రోజు సక్సెస్ అయితే కనుక ప్రపంచంలోనే 4వ దేశంగా భారత్
అడుగు పెట్టబోతుందని మాత్రం మనం స్పష్టమవుతుంది. ఎందుకంటే అమెరికా, రష్యా, చైనా తర్వాత భారత్ మాత్రమే ఇప్పుడు చంద్రుని యాత్ర చేపట్టింది. చంద్రుని యాత్రలో ఇప్పుడు మొన్న ఏదైతే రష్యా లూనా 25 పంపించిందో అది ఆల్మోస్ట్ ఆల్ ఫెయిల్ అయిందని చెప్పేసి రష్యా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పుడు అందరూ కూడా భారతదేశం పంపించిన చంద్రయాన్ 3 మీదనే దృష్టి పెట్టారు. ఎందుకంటే దక్షిణ ధ్రువంలో ల్యాండ్ కాబోతుంది. అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది, అక్కడ వాటర్ గానీ ఉందా, అదేవిధంగా జనజీవనానికి ఏ విధమైన అవకాశాలు ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా ఇస్రో శాస్త్రవేత్తలు పరిశోధన జరపబోతున్నారు. అదేవిధంగా అక్కడ దొరికే మట్టిని, రాళ్లను కూడా ఈ విక్రమ్ ల్యాండర్ సేకరించబోతుంది. అవి వచ్చిన తర్వాత దానిపై అక్కడ చంద్రుని మీద ఏ విధమైన వాతావరణం ఉందనే దాని మీద కూడా ఇక శాస్త్రవేత్తలు పరిశోధన జరపబోతున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత విక్రమ్ ల్యాండర్ చంద్రుని మీద సేఫ్ గా ల్యాండ్ అవుతుందని చెప్పేసి కూడా అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచ దేశాలు మాత్రం చంద్రుని మీద ఏదైతే భారత్ జరుపుతున్న ఈ యాత్ర కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నిటికీ అవసరం చంద్రుని మీద ఇప్పుడు ఏముంది అనేది కూడా తెలుసుకోవాల్సిన అదే ఉత్సాహం ఊరికి కూడా ఉంది. ఎందుకంటే 40 ఏళ్ల క్రితం రష్యా పంపించిన తర్వాత ఏ దేశం కూడా చంద్రుని మీద ఇప్పటి వరకు కూడా ఆ సాహసం చేయలేదు. గతంలో ఏదైతే మొన్న 2 ఏళ్ల క్రితం చంద్రయాన్ 2 ఫెయిల్యూర్ తర్వాత దాన్ని మరింత అభివృద్ధి పరిచి ఇప్పుడు సక్సెస్ దిశలో అడుగులు వేసేందుకు ఇస్రో తన వంతు ప్రయత్నం అయితే చేసింది. అది కూడా చూసుకుంటే గనక అతి తక్కువ ఖర్చుతో ఏదైతే మనం ప్రపంచంలో చూసుకుంటే గనక హాలీవుడ్ సినిమాలు 800 కోట్లు 1000 కోట్లతో నిర్మితం అవుతుంటాయి. కానీ ఇక్కడ మనం చంద్రయాన్ 3 మీద పంపించిన ఏదైతే ఖర్చు ఉందో కేవలం 615 కోట్ల రూపాయలతోనే మనం చంద్రయాన్ 3ని సక్సెస్ దిశగా అడుగులు వేయగలిగామంటే మనం ఎంత తక్కువ ఖర్చుతో చంద్రయాన్ 3 యాత్ర చేపట్టామనేది కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తున్నాయి. ఎంత తక్కువ ఖర్చుతో కూడా చంద్రయాన్ 3 చేపట్టడం అనేది చేయవచ్చా అనే ఆలోచనలు కూడా పడ్డాయి. మొన్న మనకి రష్యా పంపించిన లూనా 25 చూసుకుంటే కనుక అది 1800 కోట్లు ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే అంత ఖర్చులో మనం చూసుకుంటే కనుక అందులో 3 వంతులో మనము చంద్రయాన్ 3 యాత్రను చేపట్టడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇది ఇస్రోకి మనం అభినందించాల్సిన అవసరం. ఈ మొత్తం క్రెడిట్ అంతా కూడా ఇస్రోకే దక్కుతుందని మనం చెప్పొచ్చు. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.